ఈ వర్క్షాప్లో సంబల్పూర్ ఫోక్ డ్యాన్స్ నేర్పడం కోసం చిమ్కి మేడం ఫ్రమ్ ఒరిస్సా వచ్చి ఒక 3 రోజుల పాటు వాళ్ళకి నైపుణ్యాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వారికి ధన్యవాదాలు. మరి ఈ ఫోక్ డ్యాన్స్ అంటే ఇండియాలో ఒక 30 ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి. 10 రాష్ట్రాల నుంచి అనేక రకాల ఫోక్ డ్యాన్స్ ఉన్నాయి. అందులో సంబల్పూర్ ఫోక్ డ్యాన్స్ అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది. ఫోక్ డ్యాన్స్ అనగానే ఇట్ ఇస్ ఏ జాయ్ఫుల్ డ్యాన్స్. అన్ని జాయ్ఫుల్ అకేషన్స్లో ఈ ఫోక్ డ్యాన్స్ నిర్వర్తింతారు. దీన్ని ఎంజాయ్ చేయని వారు ఉండరు, ఇష్టపడిన వారు ఉండరు. అటువంటి దానికి మన కొరియోగ్రాఫర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్స్ మన నాగరాజ్ పట్నాయక్ గారు, దుర్గారావు గారు, శ్రీనిబాబు గారు వీళ్ళందరూ కూడుకుని చక్కగా ఈ వర్క్షాప్ని ఆదరించడానికి స్టార్ట్ చేశారు. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి వాళ్ళతోటి మాట్లాడటానికి నాకు కొంచెం టైం ఇచ్చారు. ఇందాక చిన్నారులు చాలా డ్యాన్సులు వేసే చాలా ఆనందంగా ఉంది. దే ఆర్ వెరీ టాలెంటెడ్. ఇదేంటంటే ఈ క్లబ్లో, విజిఎఫ్ క్లబ్లో 100 కార్యక్రమాలు జరగటం ఒక విశేషం. అదేంటంటే ది విజిఎఫ్ ఫారం హెడెడ్ బై శ్రీనిబాబు గారు, నాగరాజు పట్నాయక్ గారు, దుర్గారావు గారు వీళ్ళందరూ ఈ బ్యూటిఫుల్ టీమ్ అనమాట. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని. సో ఆ స్ట్రెంగ్త్ తోటే ముందుకు తీసుకెళ్ళటం. అనేక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ చీఫ్ మినిస్టర్ గారి ముందు కానీ, ప్రెసిడెంట్ గారి ముందు కానీ, ఇంటర్నేషనల్ కానీ జరిపించి పిల్లల్ని ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి వాళ్ళని ఇతర దేశాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక అవార్డులు వచ్చాయి. సంబల్పూర్ నుంచి ఈ చుంకి అన్న మేడం తీసుకొచ్చి కొరియోగ్రాఫర్ని ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ప్రారంభించడం, వారి నైపుణ్యంతో పిల్లలకి తర్బీదు ఇవ్వడం అన్నది చాలా సంతోషదాయకము. ఎందుకంటే చిల్డ్రన్కి కరెక్ట్గా ఈ ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా దే విల్ అచీవ్, మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాంటిది సో మన నాగరాజ్ పట్నాయక్ గారు, అలాగే గంట్ల శ్రీనిబాబు గారు, దుర్గారావు గారు వీరందరూ ఒక టీమ్గా ఫార్మ్ అయ్యి ఎప్పుడు కూడా ఈ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో ముందు ఉండి చక్కటి తరబీదు ఇచ్చి పిల్లల్ని ఈ ఫైన్ ఆర్ట్స్లో బాగా ట్రైన్ చేయడం అన్నది చాలా అదృష్టం. ఇది ఒక వైజాగ్కే తలమానికంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రకరకాల కల్చర్ గల పిల్లల్ని ట్రైనర్స్ని తీసుకొచ్చి, కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అన్నది చాలా మంచి తరుణం. ప్రత్యేకంగా ఫోక్ డ్యాన్స్ వర్క్షాప్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుని అందుకు తగ్గట్లుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులోనే ముఖ్య అతిథులుగా డాక్టర్ జిఎస్ఎన్ రాజు, అదేవిధంగా ఈపీటీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ ప్రసాద్ గారు, మరి డాక్టర్ రామ్కుమార్ గారు, మరి రమణ్ రావు గారు, మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం జనరల్ సెక్రటరీ దుర్గారావు గారు, మేము అందరం కూడా పాల్గొన్నాం. మరి ప్రధానంగా వివిధ రాష్ట్రాలకు చెందిన నైపుణ్యం గల కళాకారులను తీసుకొచ్చి లోకల్లో ఉన్న బాలలందరికీ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమమే ఈ ముఖ్య ఉద్దేశం, ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. గత కొన్నేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని మరి ఈ సంస్థ కొరియోగ్రాఫర్ నాగరాజ్ భట్నాగర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి గత 2 ఏళ్ళు కూడా మరి ప్రత్యేకంగా వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఏడాది డాక్టర్ చుమ్కిని తీసుకొచ్చి 3 రోజుల పాటు ఫోక్ డాన్స్ మీద ప్రత్యేకంగా పిల్లలకు తర్ఫీదు ఇవ్వన్నారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.